అది ఆ రోజు ఆయన చెప్పారు స్పెసిఫిక్గా హోమ్ మినిస్టర్ ఏమని, మీరు కూర్చొని మాట్లాడుకోండి, కమ్ విత్ ఎ ప్రపోజల్ దెన్ వీల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అని. బట్ ఆ కూర్చొని మాట్లాడటం అనేది వాళ్ళిద్దరూ చేయలా, అంతకుముందు కాలా. మరి ఇప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉందా? అది డెఫినెట్గా ఆ అంశం కూడా వస్తుందండి. ఆస్తుల పంపిణీ వ్యవహారం చాలా సీరియస్గానే డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాపర్టీస్ మీద ఆల్రెడీ వీళ్ళు యాక్టివిటీ నడిపిస్తోంది ఏపీ గవర్నమెంట్. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో వాళ్ళ కార్యాలయం నడపటం ఇలాంటివి. కానీ అది కాదు, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రావాలి, ఎవరిది ఏమిటి అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. అది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఓపెన్గా. ఆ ప్రయత్నం జరుగుతుంది అనేది అయితే అనిపిస్తోంది. వీళ్ళు కూర్చుని దాన్ని సార్ట్అవుట్ చేసుకోగలరు అని. దాంతోపాటు ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి, వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని సెటిల్ చేయాల్సినవి. ఛత్తీస్గఢ్తో ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విషయాలు, అంటే మనం ఇందాకే అనుకున్నట్టుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు కేటాయింపులు జరిగినటువంటి వాటిలో కూడా ఎవరిది ఏమిటి అని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని కూడా ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక విభజన చేసుకుని ఆ ప్రకారం ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోందండి. ఈ సమావేశం డెఫినెట్గా కార్డియల్గానే జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య గురు శిష్యులు అనేటువంటి ఒక కొహెషన్ ఉంది కాబట్టి ఉంది. అయితే గురు శిష్యులుగానే చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు అండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తున్నది ముఖ్యమంత్రులుగా కలవటం మాత్రమే కాదు, నిజానికి తెలుగుదేశం పార్టీ కంటే ముందు కూడా రేవంత్ రెడ్డికి ఒక రాజకీయ జీవితం ఉంది. తెలుగుదేశం పార్టీతో ఆయన కొంచెం క్రియాశీలకంగానే పనిచేశాడు, ప్రయాణించాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన పొలిటికల్ జర్నీ ఆయనకు ఉంది. అందుకని అదేదో గురు శిష్యుల బంధంగా చూడాల్సిన అవసరం లేదు. బట్ హి హాస్ రెస్పెక్ట్ ఫర్ నాయుడు గారు, అంది అది అయితే స్పష్టంగా చెప్తారు, అది తప్పేం లేదు. అది ఆయన చెప్పాడు 2-3 సందర్భాల్లో. మీరు అలా కామెంట్ చేయటం నాకు ఇబ్బంది కలిగిస్తోంది అనే మాట కూడా వాడాడు ఆయన. వాడి ఆయన పట్ల నాకు కొంత గౌరవం ఉన్నమాట వాస్తవం, అంతవరకే చూడండి, దాన్ని అంతకు మించి సాగదీసి ఎంబోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంగానే చూడాలి. అయితే గతంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసే ప్రయాణించారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే ఉంది ప్రజల్లో. కేసీఆర్ అండ్ జగన్ కలిసి ప్రయాణించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో ట్రావెల్ చేస్తే వీళ్ళు సామాన్యుల కోచ్లో ట్రావెల్ చేస్తున్నారు. సో అందువల్ల సామాన్యులకి వీరు మరింత దగ్గరయ్యే అవకాశం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకి ఉంది అనేది నిన్న నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అబ్జర్వేషన్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరికీ తెలియదు. గతంలో ఎప్పుడు అంటే 2 సందర్భాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లోపల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమైనా చేశారు, కానీ బీఆర్ఎస్ నుంచి ఆ ప్రయత్నం కూడా జరగలేదు, జస్ట్ వదిలేశారు. అది జగన్మోహన్ రెడ్డి 2 సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాడు, లోపల ఏం మాట్లాడుకున్నాం, ఏ అంశాల మీద సమావేశం జరిగింది అని. ఆ తర్వాత ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు. ఆయన హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించినప్పుడు కూడా ఆయన ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇది మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగానే వ్యవహరించాడు. ఈ ఇంపాక్ట్ కూడా ఉంది. అంటే ఆయన చివరి రోజుల్లో వ్యవహరించిన తీరు కూడా ఏపీ ఓటర్ల మీద కూడా కొంత ప్రభావం చూపించింది అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకని 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య కోరుకుంటున్నారు ప్రజలు. అది కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది రేపు సమావేశంలో. అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన సమస్యలు మాట్లాడుకుంటూనే ప్రజలు, ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజలు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు అవి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 10 ఏళ్ల తర్వాత ఇంకా అంత వైరుధ్యాలు ఉంటాయంటారా?
వైరుధ్యాలు లేవండి, ఏం లేవు. అందరూ వైరుధ్యాలు పెద్దగా ఏమీ లేవు. రాష్ట్రం విడిపోయింది అని టెక్నికల్గా ఒక పాయింట్ ఏదో ఉంది కానీ